श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। ఈరోజు మనందరం కూడా ఇంట్లో కూర్చొని పంచాంగాన్ని చూసుకోవడం ఎలా, ఒక మంచి రోజును ఏ రకంగా మనం చూసుకోవాలి. మనం సహజంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త పనులను మనం ప్రారంభిస్తూ ఉంటాం. ఆ రకంగా ప్రారంభించేటప్పుడు మనకు ఏ సమయంలో ప్రారంభిస్తే చక్కటి ఫలితం వస్తుంది అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఏదైనా ఒక పని మీద ఆదివారం రోజు బయటికి వెళ్తాం, సోమవారం రోజు బయటికి వెళ్తాం, మంగళవారం రోజు వెళుతూ ఉంటాం, బుధవారం రోజు వెళుతూ ఉంటాం, గురువారం రోజు వెళుతూ ఉంటాం, శుక్రవారం రోజు వెళుతూ ఉంటాం, శనివారం రోజు వెళుతూ ఉంటాం. ఈ రకంగా ప్రతిరోజు బయటికి వెళ్ళినప్పుడు మనకు ఒక్కోసారి చాలా చికాకులు ఉంటూ ఉండడం, సకాలంలో పనులు కాకపోవడం ఈ రకంగా మనకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఏ సమయంలో మనం బయటికి వెళితే మనకు అనుకున్నటువంటి పనులు సకాలంలో నెరవేరుతుంది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకుందాం. ముందుగా మనం ఇవి తెలుసుకోవాలి అంటే మనం వారముల గురించి, వార ఫలితాల గురించి మనం తెలుసుకోవాలి. ముందుగా చూడండి, మనం ప్రతిరోజు కూడా మనకు శాస్త్రంలో వారములను డిసైడ్ చేశారు. నవగ్రహాలు అయితే ఏ రకంగా మనకు ఉంటాయో ఆ నవగ్రహాల్లో నుంచే 7 గ్రహములు, ఆదివారము, సోమవారము, ఆదివారం అంటే రవి, సోమవారము చంద్రుడు, మంగళవారము అంగారకుడు, బుధవారము బుధుడు, గురువారము గురువు, శుక్రవారము శుక్రుడు, శనివారము శని అనే రకంగా 7 గ్రహములు. ఈ 7 వారములలో మనము ఏ సమయమున చేస్తే ఎలాంటి ఫలితం కలగబోతుంది అనేటువంటి దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. ముందుగా ఆదివారం గురించి వెళ్ళినట్టయితే ఆదివారము మనకు రవి భగవానుడు అధిపతి. కాబట్టి ఆదివారం పూట రాజకీయ నాయకులకు చాలా అద్భుతమైనటువంటి యోగాలు కలిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. సోమవారం పూట కనుక మనం వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, ఏ వ్యాపారం అని మనకు అనుమానం వస్తూ ఉంటుంది, వస్త్ర వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, రిటైల్స్ వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. మంగళవారం పూట ఏదైనా మెకానికల్కి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ కానీ ఇలాంటి వారికి, మెకానికల్కి సంబంధించినటువంటి వారికి మంగళవారం చాలా అద్భుతంగా ఉంటుంది. బుధవారం పూట ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా అద్భుతంగా ఉంటుంది. గురువారము శుక్రవారము విద్యను అభ్యసించేటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. శనివారం పూట ఏదైనా ఒక విమాన సంస్థలు, ఒక పెద్ద సంస్థల్లో వ్యాపారం చేసేటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది 7 వారాల్లో ఉండేటువంటి ఫలితం. ముఖ్యంగా 7 వారాల్లో అద్భుతంగా మనకు పనిచేసేటువంటి వారములు ఏవి అని చూసుకున్నట్టయితే ముందుగా ఆదివారము, గురువారము, శుక్రవారము చాలా ప్రథమంగా పనిచేస్తూ ఉంటాయి. సోమవారము అదే రకంగా, బుధవారము మధ్యమంగా ఉంటుంది, మంగళవారము శనివారము అధమంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి వార విశేషములు. ఈ వారములలో ఏ కాలంలో మనకు ఎలాంటి ఫలితాలు కలగబోతూ ఉంటాయి. అదే రకంగా ఆదివారం ఏ సమయం మనకు శుభంగా ఉంటుంది అనేది చూసుకున్నట్టయితే ముందుగా ఆదివారం గురించి మనం వెళదాం. ఆదివారం పూట మనం ఉదయం 6 నుంచి 7 వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. 6 నుంచి 7 వరకు ఏదైనా పని ప్రారంభిస్తే చాలా మంచి యోగం కలుగుతుంది. ఒకవేళ 6 నుంచి 7 వరకు మనకు వీలు కుదరలేదు అనుకుంటే 12 నుంచి 1 గంట వరకు ఆదివారం పూట చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో గనక మనం పని ప్రారంభిస్తే ఆదివారం విజయం చేకూరుతుంది. అదే రకంగా ఆదివారం సమయాలు బాగలేనటువంటి సమయాలు ఏవి? సహజంగా మనం అనుకుంటూ ఉంటాం, ఇప్పుడు బాగుండే సమయాలు చెప్తూ ఉన్నారు, బాగలేని సమయాలు ఏమిటి అని చూసుకున్నట్టయితే ఆదివారం పూట 4:30-6 రాహుకాలం. ఈ సమయంలో ఎలాంటి పనులు ప్రారంభించకూడదు. తర్వాత మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు గుళిక కాలం అంటాం. అటువంటి గుళిక కాలంలో కూడా మనం ఎలాంటి పని ప్రారంభించకూడదు. అదే రకంగా ఆదివారం పూట మధ్యాహ్నం యమగండం ఉంటుంది, 12 నుంచి 1:30 వరకు యమగండం. అటువంటి సమయంలో ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. ఇది ఆదివారం మనం చేయకూడనటువంటి సమయాలు, చేసేటువంటి సమయాలు. తర్వాత మరి ఆదివారం ఈ సమయాలు బాగుంటేనే సరిపోతుందా అంటే ఆదివారం పూట మనకు తారాబలం సరిపోవాలి. ఇది తర్వాత
వచ్చేటువంటి కార్యక్రమంలో మనం ఈ తారాబలం గురించి చర్చించుకుందాం. స్వస్తి.